ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోనే ఇలా ఈజీగా గుప్పెడు మెంతాకులతో మేతి రైస్ అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ మధ్య మా క్వార్టర్స్‌లో వాటర్ బ్లాక్ అవ్వడంతో గార్డెనింగ్ అయితే అస్సలు కుదరక ఇక ఇంట్లోనే ఇలా మొక్కల మీద మక్కువ అవ్వడంతో ఒక స్పూన్ మెంతులు వేసి గుప్పెడు ఆకులైతే సంపాదించా. అన్నట్టు ఈ మెంతాకులు ఎక్కువ రోజులు ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆకులు ముదిరితే ఇక చేదొచ్చేస్తుందేమోనన్న భయంతో ఇక లేత మెంతాకులతో మేతి రైస్ చేసుకుంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. నిజానికి ఇది క్విక్ అండ్ ఈజీగా అయితే లంచ్ బాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. అవును, ఇంతకీ నేనెలా మేతి రైస్ చేశాను అంటే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి, ఒక అంగుళం చెక్క, అలాగే 4 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరుక్కున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చిలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి, అలాగే 2 స్పూన్లు జీడిపప్పు, అలాగే 3 స్పూన్లు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు, అలాగే ఇప్పుడు మెంతాకు వేసి మెదిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ చొప్పున ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి బాగా కలిసేలాగా కలిపేసేసి ఇక ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక ఉల్లిపాయ నిమ్మరసం పిండేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.